హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం ఎన్నో నెలలు బట్టి వెయిట్ చేస్తున్న ఒక విషయంపై క్లారిటీ అనేది త్వరలో వస్తుంది అన్నట్టుగా మన CEO యాష్ గారు అయితే చెప్పడం జరిగింది. అది కూడా దాదాపు 45 రోజుల తర్వాత ఓఈఎస్లో అంటే మన ఆన్ పేస్కు సంబంధించిన దాంట్లో పాపప్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కుదిరితే మీ ఓఈఎస్ ఓపెన్ చేయండి. ఎందుకంటే మనం చాలా నెలల బట్టి సరిగ్గా ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, ఏమొచ్చింది, ఆయన ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాము. నవంబర్ 5వ తారీఖున వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకి డిసెంబర్ 20 అంటే దాదాపు 45 రోజుల తర్వాత మనకి పాపప్ మెసేజ్ వచ్చింది. దీంట్లో కమిషన్ల గురించి నేను చెప్పబోతున్నాను అన్నట్టుగా ఆయన అయితే హింట్ ఇచ్చారు. బట్ దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అది కూడా నేను ఇందులోనే కవర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కుదిరినంత వరకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ల గురించి కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను యూట్యూబ్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి కూడా డీటెయిల్గా రెండో ఛానల్ వీడియో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చెక్ చేసి. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా వచ్చేసి పైన టైటిల్ ఏముందంటే గతంలో ఇవ్వవలసిన కమిషన్ల గురించి నిజం బయట పెట్టబోతున్నాం అన్నట్టుగా పైన హెడ్డింగ్ అయితే పెట్టారన్నమాట. ఓకేనండి, గతంలో ఇవ్వాల్సిన కమిషన్ల గురించి నిజం అనేది బయటపడబోతుంది అన్నట్టుగా హెడ్డింగ్ పెట్టారు. నెలల తరబడి ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి, అలాగే నిశ్శబ్దం ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నిశ్శబ్దంగా ఉన్న దాంట్లో చాలామంది ఆ ఖాళీలని పూర్తి చేసుకుంటున్నారు. అంటే ఈ కమిషన్ల గురించి కానీ వాటి గురించి కానీ క్లారిటీ లేదు కాబట్టి ప్రజెంటు అది ఖాళీయే కదా, బ్లాంక్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా మన వాళ్ళు కొంతమంది డబ్బులు వచ్చాయి, కొంతమంది డబ్బులు రాలేదు, ఇలాగ వాళ్ళకి నచ్చిన ఖాళీలని పూర్తి చేసుకుంటున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అంటే ఎన్నో ఊహాగానాలు అక్కడ ఉన్న ఖాళీలని పూర్తి చేసుకుంటున్నాయి అన్నట్టుగా చెప్పారు. అలాగే అతి త్వరలో తెర వెనక ఏం జరిగిందో మీకు దాని గురించి నేను నిజాన్ని చెప్పబోతున్నాను. అంటే అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో ఈ కమిషన్ల గురించి నేనైతే మీకు త్వరలో చెప్పబోతున్నాను అన్నట్టుగా ఆయన అయితే చెప్పారన్నమాట. మీకు కమిషన్లు చెల్లించకపోయినా, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది, ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను మీకు 2 ఫోటోలు పెట్టాను చూడండి, అండర్లైన్ కూడా చేశాను. మీకు కమిషన్లు చెల్లించకపోయినా ఇది మిమ్మల్ని కళ్ళు చెదిరే సమాచారం అవుతుంది. అంటే మీకు ఒకవేళ నేను డబ్బులు ఇవ్వలేకపోయినా ఇది మీకు కళ్ళు చెదిరే సమాచారం అవుతుంది అన్నట్టుగా ఆయన పెట్టారన్నమాట. మొదటిసారిగా ఏం జరిగిందో మీకు తెలిసేలాగా నేను తెరను వెనక్కి లాగి అక్కడ స్వేచ్ఛగా ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మొదటిసారిగా నేను ఏం జరిగిందనేది మీకు బ్యాక్గ్రౌండ్లో జరిగిందని చెప్పడానికైతే స్వేచ్ఛగా అంటే ప్రశాంతంగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. కమిషన్లు అంతరాయం, అలాగే అన్ని అంతర్జాతీయ కుట్రలు ప్రస్తుత స్థితితో సహా మీకు చెబుతాను. ఇది మీకు పుకారు కాదు, ఇది మీకు స్పిన్ కాదు. స్పిన్ అంటే చక్రం కాదు, అత్తమాటికి చెప్పిందే చెప్పేది ఇలా కాకుండా స్పిన్ అంటే చక్రం కాదు. మీరు ఎదురు చూస్తున్న క్లారిటీ ఇది. అంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. వేచి ఉండండి, మీతో పంచుకోబోయేది మనందరికీ నిజంగా ముఖ్యమైనది. అంటే మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా కూడా మనకి ముఖ్యమైనది. మిస్టర్ యాష్ మొఫరిష్ అన్నట్టుగా మనకైతే వచ్చిందని. ఓకే, ఒక్కసారి ఆయన ఏం చెప్పాడో మనం క్లారిటీగా మనకు అర్థమయ్యే విధంగా మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనకి హెడ్డింగ్ ఏం పెట్టారంటే కమిషన్ల గురించి ఎప్పటి నుంచో మీకు చాలా రకాల పుకార్లు ఊహాగానాలు అన్నీ వస్తున్నాయి కదా, వీటన్నిటికి ఒక క్లారిటీ అనేది నేను చెప్పబోతున్నా. అది మీకు నిజం చెప్పబోతున్నాను. కమిషన్లు ఏం జరిగాయి, ఏంటి కథ, ఇంటర్నేషనల్గా ఎన్ని రకాల ఇబ్బందులు జరిగాయి, ఎన్ని కుట్రలు జరిగినాయి అని మొత్తం అన్ని పరిస్థితులను కూడా మీకు నేను ఇప్పుడు ప్రజెంట్ స్వేచ్ఛగా అయ్యాను కాబట్టి మీకు మొత్తం చూపిస్తా అన్నట్టుగా యాష్ గారు అయితే చెప్తున్నారు. ఓకేనండి, అంటే ఇంటర్నేషనల్గా చాలా జరిగినాయి, దానివల్ల మేము కమిషన్లు ఇవ్వలేదు, అలాగే ఇప్పుడు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా నేను ఇస్తాను అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏం జరిగింది, కథనం ఇవన్నీ కూడా చెప్తాను అన్నట్టుగా చెప్తున్నారు. రెండోది వచ్చేసి ఇక్కడ నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిన విషయం ఏంటంటే నేను అండర్లైన్ చేశాను కదా, మీకు కమిషన్లు చెల్లించకపోయినా అనే డైలాగ్ అనేది ఆయన వాడాడు. బేసిక్గా డైలాగ్ అనేది వాడాల్సిన అవసరం లేదు, బట్ ఇది ఒక క్లూ అనుకోవాలా లేదా, అంటే కమిషన్లు మీకు ఇవ్వను అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడా లేదా ఏంటి అనేది అర్థం కావట్లేదు. మీరు కావాలంటే చదువుకోవచ్చు, ఏదో నేను పుట్టించి చెప్పింది కాదు మాట. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏముందో అది చెప్తున్నా. ఇది హైలైట్ చేయడానికి గల కారణం ఏంటంటే మీకు కమిషన్లు చెల్లించకపోయినా ఇది మిమ్మల్ని కళ్ళు చెదిరే సమాచారాన్ని అందిస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పారు కదా. అది అంటే మీకు డబ్బులు అనేది రాకపోయినా ఇది మీకు కళ్ళు చెదిరే సమాచారం అవుతుంది. మొట్టమొదటిసారిగా ఏం జరిగిందో మీకు
తెలిసేలాగా నేను తెరని వెనక్కి లాగి మీకు స్వేచ్ఛగా ఉన్నాను కాబట్టి అన్నీ చూపిస్తానన్నట్టుగా చెప్పారు. ఇది కొద్దిగా మనకి అర్థం చేసుకోవాల్సింది. అంటే కమిషన్ల గురించి ఆయన క్లారిటీ ఇస్తా అన్నారు, మంచిదే, కొద్దిగా ఆగుదాం, పోయేదే ఉంది. బట్ ఏంటంటే నా అంచనా ప్రకారం ఆయన ఇక్కడ దీంట్లో చెప్పిన ప్రకారం ఏంటంటే కమిషన్లు ఇవ్వకపోయినా అంటే కమిషన్లు ఇవ్వరా అని చెప్పి కొద్దిగా డౌట్ అనేది రేజ్ అయిందన్నమాట. అంతే, అంతకుమించి ఏం కాదు. మీకు కూడా వచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మీకు డైరెక్ట్గా నేను పాపప్తో సహా పెట్టా. ఓకేనండి. అలాగే లాస్ట్లో ఆయన ఏం చెప్తున్నారంటే కమిషన్లు అంతరాయం, అలాగే అంటే కమిషన్లో వచ్చిన ప్రాబ్లమ్స్, అలాగే అంతర్జాతీయ కుట్రల ప్రస్తుత స్థితిని సహా, అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలతో సహా మీకు చెప్తాము. ఇది పుకార్లు కావు, ఇది స్పిన్ కాదు, అంటే ఇవేమి పుకార్లు కావు, ఇవేమి స్పిన్ చేసేది కాదు. స్పిన్ అంటే చక్రంలో తిప్పుతాం కదా, అది కాదు. మీరు ఎదురు చూస్తున్న క్లారిటీ ఇది, వేచి ఉండండి, మీతో పంచుకోబోయేది మనందరికీ నిజంగా ముఖ్యమైనది అన్నట్టుగా చెప్పాడన్నమాట ఆయన. ఎందుకంటే గత కంపెనీలో డబ్బులు ఏమైనా విషయం ఇవన్నీ కూడా మనందరికీ కూడా ప్రశ్నలే కదండి, మీకైనా నాకైనా అందరికీ కూడా క్వశ్చన్ మార్క్లే. నిన్న కూడా మనం అదే మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఈరోజు పాపప్ రావడం ఒక రకంగా నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ యొక్క మదిలో మెలుగుతున్న ప్రశ్నలు అయితే ఇవే. అసలు కమిషన్లు ఏమైనాయి, మన డబ్బులు ఏం చేశారు, ఇవన్నీ కూడా అందరికి వచ్చే డౌట్సేనండి. క్యాజువల్గా ఎవరో ఊహల్లో తేలిపోయే వాళ్ళు తప్ప ప్రాక్టికల్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన డబ్బులు ఏమైనాయి, ఏం చేశారు, మనకి ఇస్తారా లేదా, ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఓకే, కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందన్నారు. కాబట్టి ఇంకా మనకి ఈ నెలలో 10 రోజులు ఉంది. ఈ నెలలోనే చెప్తారా లేదంటే వచ్చే సంవత్సరానికి మళ్ళీ అది పోస్ట్ పోన్ చేస్తారనేది చూడాలి. ఓకే, కాబట్టి 45 రోజుల తర్వాత ఓఎస్లో పాపప్ వచ్చింది. అది కూడా మనకు ఒక క్లారిటీ ఇచ్చే విధంగానే వచ్చింది అనుకుంటున్నాను. నిజంగా దీనివల్ల మనకి ఉపయోగపడే విధంగా ఉంటే హ్యాపీ. అంటే మనకి ఎంతో కొంత కమిషన్లు ఇచ్చి దాని తర్వాత కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తేనే కంపెనీ అనేది పాజిటివ్గా ముందుకు వెళ్తుంది. లేదు మా కమిషన్లు అనేది మేము ఇవ్వలేము, డబ్బులు మొత్తము ఎవరో పెట్టుకుపోయారు, కమిషన్లు మర్చిపోండి అన్నట్టుగా ఆయన ఏమైనా మాట్లాడితే మళ్ళీ నెగిటివిటీ అనేది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది మనం చేసేది కాదు కదా. ఎందుకంటే మనం ఒక సంస్థను నమ్మి డబ్బులు పెట్టాం, సంస్థకి ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం 100% అమౌంట్ కూడా ప్రాబ్లంలో ఇరుక్కుందా అని మనం చెప్పలేం కదా. ఎంత అమౌంట్ ఇరుక్కుంది, ఎవరి దగ్గర ఇరుక్కుంది, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఇరుక్కుంది, ఎందువల్ల ఇరుక్కుంది, ఇవన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా చెప్పగలిగితేనే మనం నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మంచో చెడో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి, రావని మనం కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి వస్తాయి. అవతల వ్యక్తులు మంచి వాళ్ళు కాదు అని మనకు తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ మనం ఇచ్చినప్పుడు అనుకోకుండా బ్లాక్ అయింది. ఇప్పుడు మొత్తం మీద మనకు అమౌంట్ ఎంత క్లారిటీ రావాలండి, మనం నిన్న మాట్లాడుకున్నట్టు ఫౌండర్ మెంబర్షిప్కి సంబంధించిన $108 మిలియన్ ప్లస్ వచ్చేసి $82 మిలియన్ వచ్చేసి ప్యాకేజీ అమౌంట్, అంటే మొత్తం మీద $190 మిలియన్ అండి. అంటే ఇండియన్ కరెన్సీలో మనం లెక్కేసుకున్నప్పుడు 1700 కోట్ల రూపాయల దాకా వచ్చిందన్నమాట. ఓకేనా, 1700 కోట్ల రూపాయల దాకా మనమైతే కంపెనీకి ప్యాకేజీల రూపంలోనూ దాంతోపాటు ఫౌండర్ మెంబర్షిప్ రూపంలోనూ ఖర్చు పెట్టాం. అంటే ఇచ్చాం, కంపెనీకి ఇచ్చామన్నమాట. అంటే 2 సార్లు ఇచ్చాం కదా. మొత్తం మీద మనము అఫిలియేట్స్ అందరూ కలిపి మొత్తం మీద 1700 కోట్ల రూపాయల దాకా అన్నట్టుగా మనకైతే ఇక్కడ వస్తుంది, పాత అమౌంట్ ప్లస్ ఇది కలిపి. కాబట్టి దీనిపైన మనకి ఒక క్లారిటీ పూర్తిగా ఇవ్వాలి. ఇచ్చేదేదో పూర్తిగా ఇచ్చేసారనుకుని మనం కూడా పదే క్వశ్చన్ చెయ్యం. డబ్బులు ఏమైనాయి, ఏంటి కథ అనేది మనకు క్లారిటీగా చెప్పేస్తే మనం దాని మీద హోప్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది అప్పుడు చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా మన సొంతంగా మనం చెప్పుకుంటున్నాం. బట్ ఏంటంటే ఆయన ఇచ్చిన దాంట్లో కమిషన్లు చెల్లించకపోయినా అని డైలాగ్ వేయడం వల్లే నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అనేది పుట్టింది. మామూలుగా అయితే అంత నేను ఆలోచించేవాడిని కాదు. చూద్దామండి, ఒకవేళ ఆయన ఇస్తే చాలా హ్యాపీ. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇంతకాలం వెయిట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇచ్చే అమౌంట్ ఆల్రెడీ మనం కట్టిన అమౌంట్లోనే కొంత ఇస్తారా, లేదంటే దానికి కూడా అదనంగా కలిపి ఏమైనా అమౌంట్ బోనస్ లాంటిది ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఓకేనండి, కాబట్టి అన్నిటిపై క్లారిటీ అనేది మనకు త్వరలో, అది కూడా ఈ సంవత్సరంలోనే వచ్చేస్తే వచ్చే సంవత్సరంగానే ప్రశాంతంగా వెళ్తామని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది మనకైతే తెలీదు. మొత్తం మీద మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం మీద టోటల్ అమౌంట్ వచ్చేసి $108 మిలియన్ ప్లస్ ఈ $82 మిలియన్, మొత్తం మీద $190 $190 మిలియన్. ఓకే, మొత్తం మీద మనం కంపెనీకి ఖర్చు పెట్టింది $190 మిలియన్. అది ఇండియన్ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసినప్పుడు 1700 కోట్లు చేంజ్ చేసేదే వచ్చింది. ఓకేనా, కాబట్టి ఈ 1700 కోట్ల చేంజ్కి మొత్తం క్లారిటీ ఇవ్వాలంటే కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఎంత అమౌంట్ అనేది ఇలాగా స్కామ్ అయింది, ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ అనేది ఇస్తేనే మనకి ఇంకా ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రశాంతంగా మనం నెక్స్ట్ ఈ విక్టరీ విత్ యాష్లో బిజినెస్లోకి ముందుకు వెళ్ళడానికైతే ఆస్కారంగానే ఛాన్స్గానే ఉంటుంది. ఓకేనండి, నేను చెప్పింది అలా మీకు కరెక్ట్ అనిపించిందా లేదా, అలాగే మీరు చూసి నాకు ఒక కన్ఫర్మేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్పై దృష్టి పెట్టండి. నేను ఇప్పటికీ దాంట్లో 70,000 దాకా సంపాదించడం జరిగింది, ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా కేవలం 5 నెలల్లోనే. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్.